గురువుగారు 9 రోజులు, 11 రోజులు, 13 రోజులు, కొంతమంది 15 రోజులు కూడా చేస్తున్నారు. అయితే భాగ్యనగరం లాంటి పెద్ద నగరాల్లో అయితే మనం ఏదో ఒక వినాయకుడిని, ఒక పెద్ద విగ్రహాన్ని, ప్రతిమని ఆధారంగా తీసుకొని చేస్తున్నాం. అసలు శాస్త్రం ప్రకారం మామూలుగా ఇళ్లల్లో పెట్టుకునేవాళ్ళు ఎన్ని రోజులు పెట్టుకునే అవకాశం, ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు, మండపాల్లో పెట్టే వినాయకుడిని ఎన్ని రోజులు పెట్టాలి, ఆ కథలో దాని గురించి ఏమైనా చెప్పబడిందా, ఇన్ని రోజులని అసలు నియమం ఉందా? సహజంగా ఈ ప్రకృతి సంబంధితమైనటువంటి దేవతారాధనకు ఒక రోజు కానీ, లేదా 3 రోజులు కానీ, లేదా 5 రోజులు కానీ, లేదా 7, లేదా 9, లేదా 11 ఇలా బేసి సంఖ్యలో మనం ఆరాధన చేసుకొని ఎన్ని రోజులు చేయాలనుకుంటున్నామో అన్ని రోజులు ముందే మనం సంకల్పించుకొని అన్ని రోజులు చేయొచ్చు. అయితే శాస్త్ర ప్రకారంగా ఎన్ని రోజులే చేయాలి అనేటువంటిది మనకు ఎక్కడా కూడా కనిపించదు. మన ఇష్ట ప్రకారంగా కొన్ని వేదాలలో కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఏకంచమే, త్రయశ్చమే, పంచచమే, సప్తచమే అన్నట్టుగా బేసి సంఖ్య మంత్రాలు మనకు కనిపిస్తున్నందువలన బహుశా అనాదిగా ఋషులు ఇలాంటి ఉత్సవాల్ని 1 రోజు లేదా 3 రోజులు లేదా 5 రోజులు చేసుకోవచ్చు అనేటువంటి ఒక సాంప్రదాయం బహుశా ఉండవచ్చు అని అనిపిస్తుంది. రెండవది 9 రాత్రులు నవరాత్రులు కూడా చేసుకోవచ్చు. ఆ ఇళ్లలో చేసుకుంటే ఎన్ని రోజులు, ఇవన్నీ కూడా మన శక్తిని బట్టి మనం చేసుకోవచ్చు. అసలు ఇంతకుముందు మొదలుగా అన్నట్టుగా పర్పస్ ఏంటి, అసలు ఏ ఉద్దేశం చేత మనం ఈ వినాయక ఉత్సవాల్ని చేసుకుంటాం? ఆ ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని నేను 1 రోజులో పూర్తి చేసుకోగలనా, 3 రోజుల్లో పూర్తి చేసుకోగలనా, 9 రోజుల్లో చేసుకోగలనా? ఆ పర్పస్ అసలు ఈ యొక్క సందేహం ఎందుకు వస్తుంది మనకు అనంటే, ఒకానొకప్పుడు కేవలం గృహాలలో మాత్రమే ఈ వినాయక ఆరాధన అనేటువంటిది మనకు కనిపించేటువంటిది అనాదిగా. అయితే అసలు కాలనీలలో ప్రతి వీధిలో కూడా ఆచరించేటువంటి సాంప్రదాయం మనకు ఎప్పటి నుంచి కనిపిస్తుంది? ప్రధానంగా అని చూస్తే బాలగంగాధర్ తిలక్ ఉద్యమం జరుగుతుంది, కానీ యువత కావచ్చు లేదా ఇతరులు కావచ్చు బ్రిటిష్ వాళ్లకు భయపడి బయటికి రావడం లేదు. స్వాతంత్రం రావాలి అని అంటే అందరూ ఉద్యమంలో పాల్గొనాలి, కానీ ఎవరు బయటికి రావడం లేదని అనుకుంటున్నటువంటి సందర్భంలో బాలగంగాధర్ తిలక్కు ఓ చక్కటి ఆలోచన వచ్చింది. ఈ భాద్రపద మాసంలోనే, ఇక భాద్రపద శుద్ధ చవితి నాడు అందరి ఇళ్లలో వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయి కదా, దీన్ని మనం చక్కగా వీధిలో ఇళ్లలో చిన్న చిన్న విగ్రహాలు చేసుకుంటాం. వీధిలో కాస్త పెద్ద ఎత్తున పెడితే జనులను ఆకర్షించేటువంటి విధంగా ఉంటుంది. చూడ్డానికి జనాలు తండోపతండాలుగా వస్తారు. మీరు మొదట్లో అన్నట్టుగా ఇది పిల్లల దగ్గర నుంచి మొదలుకొని పెద్దల వరకు అందరూ ఇష్టపడి ఆచరించేటువంటి ఉత్సవం కాబట్టి అన్ని రకాల వర్గాలు, అన్ని వయస్సులో ఉండేటువంటి వ్యక్తులు ఇక్కడికి వస్తారు అని ఆలోచించినటువంటి తాను సుమారుగా 1894వ సంవత్సరంలో బాలగంగాధర్ తిలక్ ఈ చక్కటి ఆలోచన చేసి, విశేషించి మహారాష్ట్రలో అటు పూణే కావచ్చు, ముంబై కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో వీధిలో, ఇక తనకు పరిచయం ఉన్నటువంటి హైదరాబాదు కావచ్చు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఇతర ముఖ్యమైనటువంటి నగరాల్లో వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ పంపించారు. వీధిలో కూడా మనం వినాయక ఉత్సవాన్ని ప్రారంభిద్దాం. అప్పుడు అక్కడికి యువత వస్తుంది. వారికి మనం ఒక ప్రణాళిక, ఎన్ని రోజులలో మనం ఈ ఉత్సవాలు చేస్తే మనం అందించాల్సినటువంటి సందేశం ఈ యువతకు అందించగలుగుతాం. ఇది 3 రోజులు సరిపోతుందా, 5 రోజులు సరిపోతుందా, లేదా 9 రోజుల ఎన్ని కావాలన్నటువంటి ఆలోచన చేత ఇదిగో 1, 3, 5, 9 అనేటువంటి సంఖ్య బహుశా ఇది ఒక సాంప్రదాయంగా వచ్చింది అనేటువంటిది గమనిస్తుంటే అర్థమవుతూ ఉంది. బహుశా ఆ కాలంలో ఒక 9 రోజులు అని అనుకుందాం. ఆ 9 రోజుల్లో యువతకు ఒక స్ఫూర్తినిచ్చేటువంటి సందేశాలు, ఆయన చెప్పాలనుకున్నటువంటి ఇవన్నీ కూడా అలా యువత బయటికి రావడం, ఈ ఉత్సవాలలో బాలగంగాధర్ తిలక్ మొదలైనటువంటి అనేక మంది ఈ ఉద్యమంలో పాల్గొనేటువంటి పెద్దలందరూ కూడా యువతకు స్ఫూర్తినిచ్చేటువంటి సందేశాలు ఇచ్చారు. మనము కూడా ఈ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేటువంటి, బహుశా నాకు అనిపిస్తుంది స్వాతంత్ర ఉద్యమం రావడానికి వినాయక చవితి ఉత్సవాలు కూడా ఒక రకమైనటువంటి కారణంగా నాకు అనిపిస్తుంది. అందుకే ఇవి 9 రోజులు చేసిన తర్వాత 11వ రోజున అంటున్నాం కదా, మరి నవరాత్రులు అంటున్నాం కదా, మరి 9వ రోజు అయిపోగానే తీసేయాలి అనేటువంటిది మీరు అడిగిన ప్రశ్న నాకు అది కూడా ఒకటి అనిపిస్తుంది. అంటే దుర్గా నవరాత్రి ఉత్సవాలు చేసినప్పుడు మనం గమనిస్తే నవరాత్రులు అయిపోయాక 10వ రోజు సంపూర్ణ ఫలం పొందడానికి రాజరాజేశ్వరి దేవి యొక్క అవతారంలో అమ్మవారిని అర్చిస్తారు. అంటే అది ఒక పూర్ణ ఫలాన్ని ఇస్తుంది అనేటువంటి ఒక విశ్వాసంతో 10వ రోజు అయిపోయాక 11వ రోజు ఉద్వాసనకు తీసుకుని వెళ్తారు, నిమజ్జనానికి అలాగే
ఇది కూడా ప్రకృతి సంబంధమైనటువంటి వినాయక ఉత్సవాల్లో 9 రాత్రులు పూర్తయిన తర్వాత ఇది తీయగలిగినదే అయినప్పటికీ కూడా దశ అనేటువంటిది ఒక సంపూర్ణ సంఖ్య. కాబట్టి సంపూర్ణ ఫలం లభిస్తుంది ఈ 10వ రోజు కూడా 10 రాత్రులు పూర్తయితే అనేటువంటి ఒక ఉద్దేశం చేత 10 రాత్రులు అయిపోయాక 11వ రోజున ప్రాతకాలమే నిమజ్జనోత్సవానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ముగించుకొని ఆ గంగమ్మ ఒడిలోకి విశేషించి ప్రవహించేటువంటి నదులు, ప్రవహించేటువంటి సరస్సులు కలిగినటువంటి వాటిలో నిమజ్జనోత్సవాన్ని మనం చేస్తూ ఉంటాం.